వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, ఈ మధ్యకాలంలో అసలు అనడానికి లేదులేండి, ఈ మధ్యకాలంలో అని చాలా ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా భార్యలు భర్తలను చంపడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. రీల్స్ ఎలా వస్తున్నాయంటే అన్నీ అయిపోయాయి. మిక్సీ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, కుక్కర్ అయిపోయింది, హార్పిక్ కూడా వాడేశారు. ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది, మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, భర్తలు జాగ్రత్తగా ఉండండి అని కొన్ని చెప్తున్నారు. రీసెంట్గా ఇన్ని జరుగుతున్నట్టు ఈ క్రమంలోనే నిన్ననే చూశాను ఒకటి, ఒడిస్సాలో మొబైల్తో కొట్టి భర్తని మరి లేపేసిందంట. అంటే మొబైల్తో కొడితే చనిపోయడం, మొబైల్ అంటే కొట్టేంత వరకు అసలు ఎందుకు వెళ్తున్నారు భార్యలు భర్తల్ని కొట్టడం ఏంటి? అసలు భర్త భార్యనైనా భార్య భర్తనైనా కొట్టడం అనేది, సరదాగా కొట్టుకోవడం అనేది, గిల్లి గజ్జాలు అనేది వేరుంటాయి. అసలు కొట్టడం అనేది ఎంతవరకు వెళ్తుంది, మనిషిని తీసేసి అంతవరకు వెళ్తున్నారు అని అంటే మరి ఒడిస్సాలో జరిగిన ఘటన ఒక్కసారి మనం దీని గురించి మాట్లాడుకుంటాం. అవును, ఒడిస్సాలో జరిగింది. కోపంతో ఇదే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయి ఆ కోపంతో సెల్ ఫోన్తో కొట్టడం. సెల్ ఫోన్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. అది దాన్ని ఒక కార్నర్ తీసుకుని కొడితే దెబ్బ తగులుతుంది. అలా కొట్టడం వల్ల ఇంజ్యూర్ అయ్యి హాస్పిటలైజ్డ్ అయ్యి మళ్ళీ అతను రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి సిక్ అవ్వడం జరిగింది. మళ్ళీ అడ్మిట్ చేస్తే ఆయన చనిపోయాడు. అంటే లోపల దెబ్బతిన్నాయి అతనికి. కాబట్టి వెనక ముందు చూడకుండా ఇలా కోపాలు ఆవేశాలు చూపిస్తున్నారు. ఇదేంటంటే ఒక కోపం ఆవేశం అని అనుకోవడానికి కూడా లేదు నవీన. అది ఏమంటారంటే ఒకళ్ళంటే ఒకళ్ళు పడటం లేదు, అసలు హర్ట్ అవుతున్నాయి. ఇంకా ఇవన్నీ వద్దు, ఈగో లేదు, ఏమీ లేదు, అసలు పడట్లేదు. అంతే అంతే, అసలు పడదు. నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు. నువ్వు ఇలా చూసినా నాకు పడదు, నువ్వు కాఫీ తాగినా నాకు పడదు, నువ్వు సరిగ్గా కూర్చోలేదని పడదు, నువ్వు ఏ యాంగిల్లో నాకు పడదు. అంతే, నాకు నచ్చవు. నచ్చవు ఈజ్ ఈక్వల్ టు పడదు, పడదు ఈజ్ ఈక్వల్ టు నచ్చదు. మెయిన్ ఇదే. ఎవరికి నచ్చరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు అన్నీ ఎలా నచ్చుతాయి? ఏదో ఎర్రగా బుర్రగా బాగుంటే అది ఆ 2-3 ప్లస్లు ఉంటాయి అంతే. లేదంటే కొంచెం బాగా సంపాదిస్తున్నారంటే అదొక ప్లస్, లేదు ఒక ఇల్లు ఉందంటే ఇంకో ప్లస్. మిగతా దాదాపుగా మైనస్లే ఉంటాయి. అతని అలవాట్లన్నీ నీకు నచ్చవు ఆటోమేటిక్గా. అసలు నిజంగా చెప్పాలంటే నచ్చవు. నీ అలవాట్లు నాకు నచ్చవు, నా అలవాట్లు నీకు నచ్చవు. నచ్చినప్పుడు వదిలేయడమే. ఎంతవరకు మార్చాలని ప్రయత్నించద్దు. తను ప్రయత్నిస్తే నువ్వు మారుతావా? లేదు. మరి నువ్వు ప్రయత్నిస్తే అతను మారడు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరికి వాళ్ళే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇలాంటి వాటి దగ్గర గొడవలు వస్తాయి. తర్వాత డబ్బు దగ్గర వస్తుంది, ఓకే. తర్వాత అక్రమ సంబంధాలు ఉంటే వస్తాయి. అది ఎటు వస్తుంది, నేను మెయిన్గా దాని గురించి చెప్పక్కర్లేదు. చిన్న చిన్న విషయాలంటే ఇలాంటి దగ్గరే వస్తాయి. పెరిగి పెద్ద అయిపోతే తర్వాత వీళ్ళు వేరే వాళ్ళని అలవాటు పడడము, అలవాటు పడిపోయిన తర్వాత ఇక వీళ్ళు అసలు గిట్టక రకరకాల స్టైల్స్లో చంపడం. లత్కూర్ తెలివితేటలు అంటారు కదా, మిక్సీ అన్నారు ఇందాక, మిక్సీ, గ్రైండర్లు, హార్పిక్లు, ఇవన్నీ ఏంటిది? ఒక్కోసారి అనిపిస్తుంది మేడం, ఆడవాళ్ళు అన్నిట్లో ముందున్నారా అని అనుకుంటుంటే, సరే ఇప్పుడు ఇందులో కూడా ముందున్నారు, అది కూడా చూడండి ఎంత ఆలోచించి చంపుతున్నారంటే డిఫరెంట్గా అనమాట. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం, చనిపోలేదని తెలిసి మళ్ళీ హార్పిక్ నరాల్లోకి ఎక్కించి, నిన్న చూస్తే మీరు గ్యాస్ సిలిండర్ చూసారో లేదో, అసలు ఆ గ్యాస్ సిలిండర్ అట్లా ఓపెన్ చేసి అందులో పెడతారో అని అంత, అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క తెలివితేటల్ని ఇట్లా ఉపయోగిస్తున్నారా? అదే లత్కూర్ తెలివితేటలు అంటే ఇవే పనికిరాని, దేనికి ఉపయోగం లేని తెలివితేటలు అనమాట. అంటే ఏదన్నా కాస్త కోస్త తెలివితేటలు ఉంటే ఇలాంటి వాటిల్లో పెడుతున్నారు. అవి దేనికి పనికిరాని తెలివితేటలు. అంటే ఆమె ముందుగానే సిలిండరు అంతా కట్ చేయించి రెడీగా పెట్టుకుని అన్ని రెడీగా చేసుకుని ఇప్పుడు చంపడం. అంటే ఎవరు ఎలా కనిపెట్టుకుని ఉంటారు? ఒక వ్యక్తి మిస్ అయితే వాళ్ళు ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుమానం పడతారు. దానికంటే బిఫోర్ గత కొద్ది రోజుల నుంచి గొడవలు పడుతూనే ఉంటారు. అవి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలోకి చెవుల్లోకి వెళ్లకుండా అస్సలు ఉండవు. ఎటువంటి ఫ్యామిలీ అయినా, కింద తరగతి వాళ్ళైనా, హై క్లాస్ వాళ్ళైనా, గొడవలు అయితే పక్కింటి వాళ్ళకి వినపడతాయి. అయితే నవేడేస్ ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి అని ఒక అండర్స్టాండింగ్ కాబట్టి చాలామంది పట్టించుకోరు. మనకు లేవా, వాళ్ళకే ఉంటాయి, అయ్యో లేకపోతే గొడవ పడుతున్నారు బాబాయ్ ఇలా అనుకుంటారు. కానీ ఎవరు వచ్చి తలుపులు కొట్టి అడుగుతారు? అడగరు. అలాంటి వాళ్ళకు కూడా అనుమానాలు వస్తాయి. ఏంటి 2 రోజుల నుంచి కనపట్టలేదు, మొన్న ఏదో గొడవ అయింది అని వాళ్ళకి అనుమానం వస్తుంది. ఈవిడ గారు ప్రవర్తన కూడా కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సస్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ పెడితే ఇది ఇంట్లో అన్ని ప్లేసులు వెతుకుతారు కదా, దట్టు కొంచెం ఏదో డిఫరెంట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది.
మరి ఎలా అయినా సరే పట్టుబడతారు. వీళ్ళ తొట్రుపాటే కానీ, ఏదైనా అడిగినప్పుడు జవాబు చెప్పే విధానంలో కానీ, ఏదో ఒకటి ఆధారం అక్కడ చుట్టుపక్కల వస్తువులు కానీ ఏదైనా దొరుకుతాయి. కాబట్టి ఎక్కడా కూడా వెధవ తెలివితేటలు ఉపయోగించకండి. ఉపయోగించినందువల్ల ప్రయోజనం లేదు. గంటలోనో, ఒక పూటలోనో, ఒక రోజులోనో ఉంటారు మీరు అక్కడ సెల్లో వెళ్ళి. అంటే కొన్ని కేసెస్లో మేడం ఇప్పుడు భర్తలు భార్యని కనుక ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్లో ఉన్నారని తెలిసి భర్త కనుక నిలదీసి అడిగితే అది తప్పైపోతుంది. అంటే ఏంటమ్మా నువ్వు ఇట్లాంటి తప్పు చేస్తున్నావు ఏంటని భర్త అడుగుతాడు కదా. సరే ఇప్పుడు తెలిసిపోయింది, ఏం చేస్తాడు, ఏం చేయలేడు, కూర్చోబెట్టి మాట్లాడి ఏదన్నా మాట్లాడుకుని కోఆర్డినేట్ చేసుకోవాలి, వదిలేలేడు కదా, పిల్లలు ఉంటారు. అలా అడగడమే పెద్ద తప్పు అయిపోతుంది. ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్షన్ తీసుకోవడం, ఇంక ఇట్లా ప్రియుడితో కలిసి లేపేయడం, లేదంటే సుపారీ ఇచ్చి చంపిన వాళ్ళు ఎంతమంది మనం చూసాము, చాలా వీడియోలో మాట్లాడుకున్నాం కదా మేడం. అంటే లేడీస్ నవ్వే డేస్ చూసుకుంటే గతంలో కూడా కొన్ని జరిగాయి, కానీ ఇంత దారుణంగా లేదు. అంటే మనకి ఏమవుతుందంటే అది చూసి చూడనట్టు దొంగచాటుగా జరగటం వేరు, అక్కడ గొడవలు పడే విధానం స్టైల్ వేరుంటుంది. ఇప్పుడు లీగలైజ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు పబ్లిక్గా అన్నీ చేసేస్తున్నారు. ఇక నా చేతకాంతనం వల్ల అంటే నేను అడగలేను, నేను డౌట్ చేయలేను, కంట్రోల్ చేయలేను అన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఇక్కడ దాన్ని తీసేయాలి. ఇదే విషయం. ఇక్కడ ఆడాయినా మగాయినా ఇదే జరుగుతుంది. అదే కానీ లీగలైజ్ చేయలేదనుకో, ఇలాంటివి కొన్ని పంచాయతీలు పెట్టుకునో పెద్దవాళ్ళ ద్వారానో భయభక్తులతో కొంతమంది దారికి వస్తారు. అందరూ రాకపోవచ్చు. ఇప్పుడు ఎవరు రావట్లేదు. అప్పుడు కొంతమంది దారికి వచ్చేవారు, కొన్ని కుటుంబాలన్నా బాగుండేవి. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరు దారికి రాదు. లీగలైజ్ చేశారు, నా ఇష్టం. ఇప్పుడు అతను వెళ్తాడు, ఈమె వెళ్తుంది. నువ్వు వెళ్ళినప్పుడు ఆవిడని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆవిడ వెళ్తుంది, ఓకే, ఇతను వెళ్తున్నాడు అనేది ఎక్కడ మనకేమీ లేదు ఇక్కడ సాక్ష్యం. అతను వెళ్ళడం అనుకుందాము, ఈవిడే వెళ్తుంది, మరి అప్పుడు అతని బాధ ఏంటి? అలాగే ఆడావిడ ఈవిడ వెళ్ళదు, అతను వెళ్తున్నాడు, అప్పుడు ఈవిడ బాధ ఏంటి? తట్టుకోలేనితనం, ఓర్చుకోలేనితనం. అది ఆ బాధ వర్ణనాతీతం, ఆ బాధ మాటల్లో చెప్పలేమన్నమాట. కాబట్టి అలాంటి సందర్భాల్లో రివెంజ్ అని కూడా చెప్పలేము, బాధ అన్నమాట. అంతే. ఏదేమైనా మేడం, అబ్బాయిలున్న తల్లులు ఎవరైతే ఉంటున్నారో భయపడి చచ్చిపోతున్నారు. ఇది మాత్రం ఫ్యాక్ట్. అంటే పెళ్లిళ్ళు చెయ్యాలా వద్దా అంటే ముందు బాగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు మంచిగా ఉంటున్నారు. తర్వాత బ్యాక్ ఆఫ్ ద వాళ్ళ ఫేస్ ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ చూసాక అబ్బాయిలున్న తల్లులు ఎవరైతే, మేము కూడా కొన్ని పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు మీరు చూసారో లేదు, ఆవిడ అంటుంది, నాకు 2 కొడుకులు ఉన్నారు, పెళ్లి చెయ్యాలంటే భయపడుతున్నాను నేను, ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏంటి, నా అబ్బాయిని రేపు ఎలా చూసుకుంటుందా అని అంటున్నారు. చూసుకోవటాలు లేవు. ఇది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పెళ్లికి ముందు రామాయణాలు ఉంటాయి కొంతమందికి, ఉన్నా సరే లీగలైజ్ చేశారు కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత అది కూడా కంటిన్యూ చేయొచ్చు. పెళ్ళి అనేది జీవితానికి పెళ్లి కావాలి కాబట్టి పెద్దవాళ్ళు చేసుకో అంటారు కాబట్టి చేసుకోవడం, ఇది కూడా సాగించవచ్చు అనేది తత్వంతో అన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా? కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అది కుదరక ఇలా చంపుతున్నారా అబ్బాయిల్ని అనేది అర్థమవుతుంది. ఏమైనా అబ్బాయిలు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ పెళ్లి చేసుకోవాలి చేయాలంటే భయపడుతున్నారు, చాలామంది ఉన్నారు ఇందులో. కాబట్టి ఏదన్నా ఉంటే మీకు నలుగురు కావాలంటే నలుగురితో మీరు బిఫోర్ మ్యారేజ్ చేసుకోకుండానో తిరగండి, కానీ పెళ్లి మాత్రం చేసుకుని వేరే వాళ్ళని చంపొద్దు. చంపడం ఎందుకు? ఇప్పుడు నీకుంది అలవాటు, ఒకటి కాదు 10 మందితో పోమ్మా, పెళ్ళి నువ్వు చేసుకుంటావు, నువ్వు ఎంతమందితో తిరిగినా ఎవరు ఏమన్నారు, నువ్వు హాయిగా అంటే ఏంటంటే ఇక్కడ ఇంకా సమాజము పరువు అనే 2 కొసలో పట్టుకుని వీళ్ళని వేళ్లాడుతున్నాయి. అవి ఆ 2 చిన్న చిన్న అభ్యంతరాలు వాళ్ళని ఎక్కడ కొద్దిగా పట్టి వెనక లాగడం వల్ల పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఆ ముందున్న సంబంధాలు కానీ పెళ్ళి అయిన తర్వాత ఏర్పడిన సంబంధాలు కానీ వదులుకోలేకపోతారు. ఎందుకంటే స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ కావాలి, నేను ఎందులో తక్కువ, నేను కూడా అన్నిట్లో సమానమే, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, దట్టు నా లీగలైజ్ చేశారు కాబట్టి నువ్వు నాకు నచ్చట్లేదు కాబట్టి వెళ్తాను అంటే ఇది తెలుసుకోవాలి. ఇది ఎంతకాలం ఈ జీవితం? యవ్వనంలో ఉన్నంత వరకు కళ్ళు కనపడకుండా, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తే వయసు ఉడగక్కర్లా, ఒక 40 ఏళ్ళు వచ్చాక సర్వ రోగాలతోటి వీళ్ళు ఏదో ఒక చావు చేస్తారు వీళ్ళు. ఎందుకంటే రోగాలు పట్టి పీడిస్తాయి, క్యూర్ కాని రోగాలే ఉంటాయి ఇలాంటి విషయాల్లో. మరి అలాంటప్పుడు అంటే కేవలం ఇదనే కాదు, ఏదైనా రావచ్చు. అప్పుడు ఏంటి, తోడేంటి, నీడేంటి, ఒక కుటుంబం ఏంటి, మనిషి పుట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు కుటుంబం ఖచ్చితంగా కావాలి. సో దానికోసం పెద్దవాళ్ళు వెంటబడుతుంటారు, వాళ్ళు ఏడుపు చూడలేక పెళ్లి చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను, కొంచెం పరువు వేలాడుతుంది వెనకని, దానికోసం కూడా పెళ్లి చేసుకుంటారు. ఈ తాళి కట్టించేసుకుని ఏదో ఒకటి చేయొచ్చు, మనం వెనక నుంచి మనం సాగించవచ్చు, తర్వాత కుదరగా చంపేయడం, ఇవి జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి పెళ్లి చేసుకోకండి అమ్మాయిలు, మీరు చేసుకోకండి. థ్యాంక్ యూ.